ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వీడియో ఎడిటింగ్ మాత్రము కైన్ మాస్టర్ అయితే నేను ఎంచుకున్నానండి. కైన్ మాస్టర్ అయితే బెస్ట్ ఆప్షన్ అనేసి అనుకుంటాను. నాకైతే చాలా ఈజీగా ఉంటుంది కైన్ మాస్టర్ అయితే నేను ఆన్ చేసుకున్నాను. కైన్ మాస్టర్ యాప్ అయితే ముందుగానే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకొని ప్లే స్టోర్కి వెళ్ళేసి డౌన్లోడ్ చేసి పెట్టుకొని నేను ఆల్రెడీ కైన్ మాస్టర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. క్రియేట్ న్యూ అనేసి అంటుంది కదా, క్రియేట్ న్యూ అనేది క్లిక్ చేసుకున్నాను. మనము వీడియో తీసేటప్పుడు 16:9 అనేది పెట్టుకుంటే చాలండి. మనకి వీడియోకి ఎడిటింగ్ అనేది మనకి టైమింగ్ లిమిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది మనకి వీడియోకి. ఓకేనండి. మళ్ళీ కింద ఉంటుంది కదా రెడ్ ఆప్షన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్రియేట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోవాలి. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్, బ్లాగ్స్, మోటివేషనల్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇలా మనం ఏ రకమైన వీడియో క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియో స్కిప్ చేయండి అనేసి ఉంది కదండి. ఈ వీడియోని అయితే నేను స్కిప్ చేస్తున్నాను. స్కిప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి కైన్ మాస్టర్ యాప్ ఉంది కదండి, డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మన కెమెరా ఉంది కదా, ఈయన మనకి పిక్సెల్ ల్యాబ్, డౌన్లోడ్ వీడియో, స్క్రీన్ షాట్స్, మనం ఏమేమి తీసుకున్నామో, మన మొబైల్లో ఏమేమి ఉన్నాయో వీడియోస్ అన్నీ కూడా సరే కెమెరాలో అవన్నీ కూడా దీంట్లో అయితే ఇక్కడ మనకి ఇమేజ్లు అయితే చూపిస్తుంది. ఇక్కడ మన కెమెరా ఉంది కదా, ఈ కెమెరాలో అయితే క్లిక్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్, వెయిట్ చేద్దాము. ఓపెన్ అయింది కదండి. ఈ కెమెరాలో నేనైతే ఒక వీడియో అయితే మాత్రము క్లిక్ చేసి పెట్టుకుంటాను. ఇది ఉంది కదండి, నేను సొరకాయ పకోడీ అయితే చేశాను. అదైతే మనం ఒక్కసారి ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి 1 by 1 చూపిస్తాను మీకు ఒకసారి. ఫస్ట్ నేను ఫస్ట్ మనం అప్లోడ్ చేసుకున్నాం కదా, అప్లోడ్ చేసిన దాన్ని ఈ విధంగా అయితే 1 by 1 అప్లోడ్ చేసుకుంటున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను, అవంతా చేసుకున్నాను ఫస్ట్ నేను. తర్వాత నెక్స్ట్ వచ్చి పక్కనుండే వీడియో అయితే నేను క్లిక్ చేసి పెట్టుకున్నాను. తర్వాత అంతా మిక్సప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేసుకున్నాను. తర్వాత దాని పక్కనుండే వీడియో అయితే ఒకటి క్లిక్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మీకు చాలా అర్థమవుతుంది అనుకుంటా. 1 by 1 మనం వీడియో ఎంతవరకు అయితే మనము తీసుకున్నామో వీడియో మొత్తం అయితే మనము ఈ విధంగా 1 by 1 అనేది క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను, ఇంటూ అయితే నొక్కేస్తున్నాను. తర్వాత ఈ విధంగా అయితే మనకి మొత్తం వీడియో మొత్తం చూపిస్తుంది. ఒక్క విషయం ఫ్రెండ్స్ మీకు చెప్తున్నాను, నేను వీడియో కూడా మనము 5 minutes పైనే ఉండేటట్లుగా చూసుకోవాలి. అప్పుడైతేనే మనకి వాచ్ అవర్ అనేది కూడా మనకి త్వరగా అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వచ్చేస్తున్నాను నేను వీడియో మొత్తము ఈ విధంగా లైన్ వచ్చేస్తుంది కదా, చూడండి ఫస్ట్ నుండి ఎలా చేసుకున్నాను. చూడండి, నేను ముందుగానే సరిపోదని చెప్పేసి కట్ చేసుకున్నాను కదా, కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ ఎంత ఉంది కదా, మీకు ఎగ్జాంపుల్కి అయితే చూపిస్తూ ఉన్నాను. మీకు ఎడిటింగ్ వరకే చూపిస్తున్నాను, ఎట్లా చేయాలి ఏమనేసి అని చెప్పేసి. మామూలుగా మీరు వీడియో కానీ పెట్టాలనేసి అనుకుంటే లెంత్ ఎంత ఉండాలంటే లాంగ్ మాత్రము 5 minutes పైన ఉండేటట్టుగా చూసుకోండి. ఆడియన్స్ అనేది మనకి ఎక్కువ చూడరు అనమాట. కొంతమంది స్కిప్ చేస్తారు, నచ్చిన వాళ్ళైతే చూస్తారు, నచ్చిన వాళ్ళైతే కొద్దిగా చూస్తారు, స్కిప్ చేస్తారు. ఇప్పుడు ఈ వీడియో ఎలా చేయాలని చూపిస్తాను నేను. వీడియో పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ ఎల్లో కలర్ బార్డర్ అనేది వస్తుందన్నమాట. వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది కదా, ఎల్లో కలర్ బార్డర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఏమంటే ఇక్కడ పైన అయితే మనకి 3 ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. రిప్లేసు, ట్రిమ్ము, స్ప్లిట్ అనేసి పక్కనే స్లిప్ అని చూపిస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కిందగా ఉంది కదా ఆప్షన్స్, మిక్సరు,
స్పీడు, రివర్సు, ప్యాన్ జూము, రొటేటు, మిర్రరింగు, ఫిల్టరు, అడ్జస్ట్మెంటు, క్లిక్ గ్రాఫిక్సు, A1 స్టైలు అంతా ఉంది కదా. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సిన ఆప్షన్స్ ఏమంటే ఇక్కడ మనకి వీడియో అయితే మనకి లెంత్ అనేది ఎక్కువ అవసరం లేదు. లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం మనము లెంత్ అనేది తగ్గించుకోవాలంటే కొద్దిగా స్పీడ్ అనేది పెంచుకుందాము. ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ఏమంటే మనకి ఎంత లెంత్లో ఉందని చెప్పేసి వీడియో అయితే ఇక్కడ చూపిస్తూ ఉంది. 1లో అయితే ఉంది కదా, 1లో ఉంది. నేనైతే 1.5 అయితే చూపిస్తూ ఉన్నాను. ఎక్కువ స్పీడ్ అయితే పెట్టుకోవడం లేదు, నార్మల్గా చూపిస్తూ ఉన్నాను. మరీ హెవీ స్పీడ్ కాదు, అట్లనే స్లో అని కాదు. 1.5 అయితే చూపిస్తూ ఉన్నాను, చూడండి ఒకసారి. తర్వాత బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం వీడియో అనేది మొత్తం చూపించిన అవసరం లేదు. ఈ జూమ్ చేసుకుంటే చాలు. వీడియోకి మనము జూమ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ఉంది కదా ప్యాన్ అండ్ జూమ్ అని చెప్పేసి జూమ్ దగ్గర క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్నాక మనకి ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో పైన ఇట్లా ఈ విధంగా మనము వేలుతో ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకొని ఇట్లా అంటే మనకి జూమ్ అయిపోతుంది అనమాట. జూమ్ అయిపోతుంది. జూమ్ అయిన తర్వాత ఇట్లా ముందుకు వస్తుంది. మనకి ఎంత లెంత్ కావాలని చెప్పేసి మనకి ఎంతెంత కావాలని చెప్పేసి జూమ్ చేసుకుంటే చాలండి. ఇక్కడ జూమ్ ఆప్షన్ పక్కనే మనకి 2 ఉన్నాయి కదా, 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది కదా. స్టార్ట్ పొజిషన్, ఇక్కడ ఎండ్ పొజిషన్ అని చెప్పేసి ఇక్కడ మధ్యలో వచ్చి 2 డాట్స్ అయితే ఉన్నాయి కదా, గీతలు. ఈ గీతల పైన ప్రెస్ చేస్తే మనకి అది దానికి దీనికి సెట్ అయ్యేటట్టుగా మనకి ఇక్కడ ఒక గీత అయితే ఆపడుతుంది. అంతే, ఆడికి సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ అయితే వచ్చేద్దాము. వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ అనేది మనం తగ్గించుకునేయాలి. ఎందుకంటే మనం వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాలి కదా. వాయిస్ ఓవర్ కూడా ఏ విధంగా ఇవ్వాలనేసి అని కూడా చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఎగ్నిటీ అనేసి ఉంది కదా, అంత అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మనం చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే చేంజ్ చేసుకోవడం లేదు. ఇక్కడ వాల్యూమ్ ఎన్రోల్మెంట్ ఉంది కదా, ఎన్వలోప్ అనేసి ఉంది కదా, వాల్యూమ్ పైన నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఇది 100లో ఉంది, నేను 0కి అయితే చేసుకునేస్తున్నాను. 2 బటన్లు ఉంటాయి మనకి. ఈ 2 బటన్లో కూడా మనము మొత్తం కూడా 0కి అయితే చేసుకోవాలి. అంతే, 0 చేసాను కదా వాల్యూమ్ అయితే. సౌండ్ అయితే తగ్గించేసాను నేను. మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటేనే బాగుంటుంది అనమాట, క్లారిటీగా ఉంటుంది వీడియో అనేది. తర్వాత బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకంతే ఫ్రెండ్స్. ఏడికి దీంట్లో కూడా మనం వాయిస్ చేంజర్ కూడా మనకి వేరే వాయిస్ పెట్టుకోవాలనేసి నిన్న కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మన వాయిసే ఉంటే చాలు, ఎందుకు వాయిస్ అయితే చేంజ్ అయితే చేయొద్దండి. ఏడకి అయిపోయింది కదా. నేను వీడియో అయితే మొత్తం అయితే తీసుకోవడం లేదు, కొద్దిగా బిట్లుగా అయితే తీసుకున్నాను నేను. తరువాత ఏమంటే ఇందులో నేను అలాగే ఫ్రెండ్స్ పార్ట్గా చెప్తున్నాను నేను. అలానే స్పీడ్ పెంచుకుందాము. 1.5కి వచ్చేసాను నేను. వచ్చేసి ఇక్కడ ప్యాన్ అయితే జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జూమ్ చేసుకున్నాను. చూడండి ఒకసారి నేను జూమ్ చేసుకుంటా ఉన్నాను. ఏం లేదు, మన స్క్రీన్ ఉంది కదా, స్క్రీన్ పైన 2 వేలతో ఇట్లా నొక్కు పెట్టుకునేసి ఇట్లా ముందుకి ఇట్లా జూమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పక్కన చెప్పాను కదండి, ఇక్కడ స్టార్ట్ పొజిషన్, ఎండ్ పొజిషన్, మళ్ళీ అలానే సేమ్ అదే పొజిషను. అయిపోయింది కదా. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ తగ్గించుకునేయాలి. ఒకసారి చెప్పాను కదా మీకు, అర్థమైంది అనుకుంటా. మళ్ళీ తర్వాత అదే పొజిషను ఈ వీడియోకి కూడా 1.5 పెట్టుకుంటే చాలు. మరీ స్పీడ్ అవసరం లేదు, మరీ స్పీడ్ అయితే మరీ స్లో అవసరం లేదు. మళ్ళీ పాన్ జూమ్ చేసుకుంటున్నాను. జూమ్ చేసుకున్నాక ఇది చూడండి, కడాయి అనేది మరీ దగ్గర తీసుకుంటే మనకి అట్రాక్షన్గా కనిపిస్తుంది కదా. ఇట్లయితే చేసుకున్నాను. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. మళ్ళీ వాల్యూమ్ అయితే తగ్గించుకునేస్తున్నాను. వాల్యూమ్ కూడా ఎక్కడెక్కడ తగ్గిందనేసి అని చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. వాయిస్ ఇస్తారు కదా, వాయిస్ ఓవర్ ఇస్తారు కదా, అలాంటప్పుడు చూసుకోండి, చెక్ చేసుకుంటా మీరు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఏమంటే నేను ఈ పకోడీ అయితే వేస్తున్నాను కదా, దీనికైతే స్పీడ్ అయితే మరీ స్పీడ్ అనేది పెట్టుకుందాం. స్పీడ్ అయితే ఆల్రెడీ పెట్టేశాను, దీనికి జూమ్ చేసాను కదండి. తర్వాత ఇంకొక నెక్స్ట్ ఉంది కదా, ఇది కూడా స్పీడ్ అయితే 1.5 అయితే పెట్టుకునేస్తున్నాను. చెప్తున్నాను నేను అన్నిటికీ పెడుతున్నాను కాదు, మీరు టైమింగ్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట.
5 మినిట్స్ పైన వీడియో ఉండేటట్లుగా చూసుకోండి చెప్తున్నాను నేను. మీకు త్వరగా రీచ్ అవ్వాలి, త్వరగా బాగా పోవాలి, వీడియో వ్యూస్ అనేది త్వరగా రావాలనేసి అంటే చెప్తున్నాను నేను. మళ్ళీ జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక నేను ఈ కడాయి వరకే మళ్ళీ పెట్టుకుంటున్నాను. మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ ఉంది కదా, వాల్యూమ్ మళ్ళీ కట్ చేస్తున్నాను, తగ్గించేసాను. ప్లీజ్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీకు క్లారిటీగా చెప్తున్నాను, ఇంతకన్నా క్లారిటీగా ఎవరు చెప్పరు. మళ్ళీ వాల్యూమ్ అనేది నేను తగ్గించేస్తున్నాను. బ్యాక్ అయితే వచ్చేసి వీడియో మొత్తానికి ఈ విధంగానే నేను సేమ్ ఇదే పొజిషన్లో పెట్టుకుంటా ఉన్నాను వీడియో మొత్తము. అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ పకోడీ వరకే, ఈ కడాయి వరకే పెట్టుకుంటున్నాను నేను. అంతే ఫ్రెండ్స్, ఏడకి అయిపోయింది. నేను ఈ వీడియో అయితే 3 మినిట్స్ పైన పెట్టుకున్నాను నేను, మీకు చూపించేదానికని చెప్పేసి నేను పెట్టాను నేను. కానీ నేను మాత్రం పెట్టింది మాత్రం 5 మినిట్స్ పైనే పెట్టాను ఈ వీడియోని. మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను ఎలా జూమ్ చేయాలి, ఎలా స్పీడ్ చేయాలి, ఎలా తగ్గించాలి, ఎలా ఎక్కువగా హెవీ స్పీడ్ చేసుకోవాలి, ఇంకా హెవీ స్పీడ్ చేసుకున్నా కూడా వీడియో కూడా మనకి అంత చూసేదానికి కూడా బాగుండదు. లెంత్ ఎక్కువగా ఉంటే మాత్రం మీరు కట్ చేసేయండి, అక్కడక్కడ కొద్దిగా బిట్లు కట్ చేసేయండి. అది కూడా చూపిస్తాను ఎలా ఏ విధంగా కట్ చేయాలి వీడియో అనేది. ఇప్పుడు మీకు అవసరం లేదు ఈ వీడియోలో ఈ పార్ట్ అయితే అవసరం లేదనేసి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంతసేపు ఉంది కదా మనకి వీడియో, ఎందుకులే అంత లెంత్ అనేసి అనుకున్నప్పుడు, అవసరం లేదనేసి అనుకున్నప్పుడు మళ్ళీ మనము ఇక్కడ పైన ఇక్కడ ఉంది కదా, ఇది ఫ్రై అవుతా ఉంది కదా, మరి ఫ్రై అయిన సో లేట్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ రెడ్ ఉంది కదా, ఈ రెడ్ అనేది మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అనేసి మనము పెట్టుకోవచ్చు. ఇంతవరకు ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్ బార్డర్ వస్తుంది కదా, ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంది కదా, ట్రిమ్ స్ప్లిట్ అనేసి ఉంది కదా, ఆ కత్తెర టైప్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ ట్రిమ్ లెఫ్ట్, ట్రిమ్ రైట్, స్లిప్ అండ్ ఇన్సెట్ ప్లీజ్ ఫ్రేమ్ అనేసి ఉంది కదా, ఇక్కడ వచ్చి ట్రిమ్ రైట్ సైడ్ అంటే ఈ పక్క మన రైట్ సైడు మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ మనకు అవసరం లేదనేసి అనుకుంటే ఎడమ సైడ్ మనకి ఎంత కావాలన్నా కట్ చేసుకునేవచ్చు. నేను రైట్ అయితే ఎక్కువగా ఉంది కదా అనేసి అని చెప్పేసి రైట్ అయితే నేను కట్ చేసుకుని ఇస్తున్నాను. ట్రిమ్ రైట్ అంతే, కట్ అయిపోయింది ఆడికి వీడియో. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైందనేసి అనుకుంటా ఉన్నాను. చాలా ఈజీ అండి వీడియో ఎడిటింగ్ అనేది. 1 టైం అయితే ఒక్కరంతా మీకు ఒక్కరంతా డిఫికల్ట్గా ఉండొచ్చు. అట్లా 1 2 3 ఒక 3 టైమ్స్ అలా చేశారనుకో మీకే అర్థమైపోతుంది. నాకైతే కైన్ మాస్టర్ అయితే చాలా ఈజీ అనిపించింది. ఈ ఆప్షన్ అయితే ఎత్తుకున్నాను. ఇన్షాట్ యాప్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. వీడియో ఎడిటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇన్షాట్ యాప్లో అయితే. నాకు వీడియో అయితే ఇన్షాట్ యాప్ అనేసి దీంట్లో సెర్చ్లోకి రావడం లేదు, అందువల్ల నేను కైన్ మాస్టర్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు వీడియో ఎడిటింగు. నేనైతే వాయిస్తో చూడండి, వాయిస్ అయితే రావడం లేదు కదా, నేను కట్ చేసాను కదా, వాల్యూమ్ అయితే తగ్గించేసాను. దీనికి కూడా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ రికార్డ్ అనేసి ఉంది కదా, లేయరు, మీడియా, ఆడియో, రికార్డ్ అనేసి ఉంది కదా, రికార్డ్ పైన క్లిక్ చేసుకుందాము. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి స్టార్ట్ అని చూపిస్తూ ఉంది కదా, అంతే స్టార్ట్ పైన క్లిక్ చేసుకుంటే హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు సొరకాయ పకోడీ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తున్నాను. ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతే, స్టాప్ చేసేసాను. అంతే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి నా వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చానని చెప్పేసి. అట్రాక్షన్గా ఇవ్వండి ఇచ్చేటప్పుడు వాయిస్ ఓవర్ కూడా, మరి డల్గా అయితే ఇవ్వద్దు. ఇచ్చిన కాడికైతే వాయిస్ ఓవరు బాగా మీకు ఎనర్జీగా ఉండేటట్టుగా ఇవ్వాలి. అంత ఇచ్చాను కదా, ఒక్కసారి వాయిస్ ఓవర్ అనేది చూపించేస్తున్నాను. పనిలో పని మీకు చూపించేస్తున్నాను, ఎడిటింగ్తో పాటు వాయిస్ ఓవర్ కూడా చూపించేస్తున్నాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు.
బాగున్నానండి. మీరు చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు సొరకాయ పకోడీ అనేది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చూపించేస్తున్నాను. ఒకసారి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. అంతే అండి, అయిపోయింది. స్టాప్ చేసేసాను కదా, అంతే. ఇంకా అప్లోడింగ్ అయితే అయిపోయింది. వాయిస్ ఓవర్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. తర్వాత పైన మనకి బాణం గుర్తులో వచ్చి ఇది సింబల్ లాగా ఇట్లా వచ్చింది కదా మనకి బాణం గుర్తులో, అది అప్లోడింగ్ అనమాట. దానిపైన ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి FHD HD అనేసి అని చూపిస్తూ ఉంది. నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేసాను కదండి. అప్లోడ్ అయితే నేను చేయను అనమాట. మీకు నేను అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను, మీరు చేసుకోవచ్చు. HD 720p ఉంది కదా, మనము HD 720లోనే పెట్టుకోవాలండి వీడియోకి మాత్రము. ఇక్కడ సైడ్ పక్కన ఉంది కదా, సైడు రిజల్యూషన్ అది మాత్రము ఫ్రేమ్ రేట్. ఇది ఫ్రేమ్ రేట్ కింద వచ్చి మనము 50 ఉంది, 30 ఉంది. మనం 30లోనే పెట్టుకోవాలి వీడియో మాత్రం అప్లోడ్ చేసేటప్పుడు. ఎక్కువ అయితే పెట్టుకోవద్దు, మనకు చూపించడు, సెర్చ్లోకి రాదు, అన్సపోర్ట్ అని చూపిస్తుంది మనకి. తర్వాత ఇది మాత్రము లో హై ఉంది కదా, మనం మీడియంలోనే పెట్టుకుందాము. హై అయితే వద్దు, అట్లానే లో అయితే వద్దు. ఓకేనా? సేవ్ యాజ్ వీడియో, అంతే. వీడియో సేవ్ ఇక్కడ సేవ్ చేసామనుకో అప్లోడ్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు. బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. మీకు కానీ ఒకసారి అర్థం కానీ కాకపోతే నాకు కామెంట్ చేశారనుకో, ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అయిపోయింది.